హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను చిలకడ దుంప అంటారు కదండి, అదేంటి స్వీట్ పొటాటోస్ అవి వాటితో స్వీట్ తయారు చేయబోతున్నాను. అది హెల్తీగా బెల్లం వేసి దానికి కావాల్సిన పదార్థాలు 100 గ్రామ్స్ బెల్లం, 3 చిలకడ దుంపలు ఇలాగా ముక్కలు కడిగేసుకుని ముక్కలు కట్ చేసుకుని పెట్టేసుకోవాలి. తొక్క చెక్కకూడదండి, తొక్కతోటి వేసుకోవాలి. ఒక ఇలాచి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బెల్లం పక్కన పెట్టేసుకుందాము. కుక్కర్ తీసుకుని అందులోని కొంచెం వాటర్ వేసేసుకునండి. కుక్కర్లోని స్వీట్ పొటాటోస్ ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టేసుకుందాం. మీకు ఎంతమందికి ఇష్టమండి స్వీట్ పొటాటోతో స్వీట్ తయారు చేసుకుని తింటాం? చాలా చాలా హెల్తీ అండి ఈ స్వీట్. కనుక ప్రెగ్నెంట్ లేడీస్, మళ్ళీ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు, సన్నగా ఉన్న వాళ్ళు, ఇలా ఒక్కరు కాదండి అందరూ తినచ్చు ఈ స్వీట్. చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అది హెల్తీ బెనిఫిట్స్. మనం బెల్లం వేసి చేస్తున్నాం కదా, ఇంకా సో గుడ్ అండి. ఇప్పటికి కుక్కర్ అయితే మన స్వీట్ పొటాటోస్ అయితే 4 విజిల్స్ వస్తున్నాయి. ఒక 2 విజిల్స్ ఉంచుదాము. స్వీట్ కదండి, మెత్తగా ఉంటే బాగుంటాయి. ఇగోండి మన స్వీట్ పొటాటోస్ అయితే ఇలాగా మెత్తగా ఉడకాలండి. ఉడికాక కొంచెం అటు ఇటు స్పూన్ తోటైనా గట్టితోటైనా మ్యాష్ చేసుకోవాలి కచ్చపచ్చగా. తర్వాత ఇందులో ఒక స్పూన్ వెన్న కానీ, వెన్నపూస కానీ, బటర్ కానీ, నెయ్యి కానీ వేసుకోవచ్చు అండి. ఆవు నెయ్యి అయినా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే నెయ్యి అవైలబుల్ ఉంది, అది వేసుకున్నాను. ఒక ఇలాచి, కొంచెం వాటర్ అండి, మరి బెల్లం కరగాలి కదా అందుకు. ఈ స్వీట్ అండి దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. దసరా ఫెస్టివల్స్, వినాయక ఫెస్టివల్స్ అవి వస్తాయి కదా, వినాయక నవరాత్రి, దసరా నవరాత్రి, అలాంటప్పుడు కూడా మనం ఈ స్వీట్ గమ్మున చేసేసుకుని అమ్మవారికి, విఘ్నేశ్వరికి, అలాగా దేవుళ్ళందరికీ కూడా నైవేద్యంగా కూడా పనికొస్తుందండి. ఒక్కసారి మీరు చేసి పెట్టేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్. ఇవన్నీ బెల్లం మరుగుతుంది కదా, వాటర్ అన్నది బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు మనం ఈ స్వీట్ పొటాటోస్ వేసేసుకుందాం. అలా వేసుకోవాలి. వేసేసుకుని ఇలాగ ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. మనం దగ్గరికి పడాలండి. కొంచెం అత్తమాడు కలుపుకుంటే ముక్కలు అన్నది చెదిరిపోతాయండి, మెత్తగా అయిపోతాయి. మెత్తగా అక్కడక్కడ మనకి పంటి కింద తింటుంటే పంటి కింద పడి చిలకడ దుంప బాగుంటుందండి టేస్ట్. కానీ అత్తమాట కలుపుకోకూడదు, జస్ట్ ఇలా అంతే. ఉడికిదాకా వెయిట్ చేద్దామండి. నా ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సహాయ సహకారాలతోటే మేము నా వీడియోస్ చేస్తున్నానండి నేను. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్ని. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తుంటే నేను ఎలాంటి స్వీట్స్, హార్ట్స్ బోల్డ్ అని వస్తుంటండి నా ఛానల్లో, మీరు చూస్తారు. దీంట్లో అండి లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకునే ముందర స్వీట్లో ఒక్క తులసాకు వేసుకుంటే ఆ పరిమళం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్ని. బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.